హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారుగా ఈరోజు మీ అందరికీ నోరు ఊరించే పన్నీర్ బటర్ మసాలా రెసిపీ అయితే చెప్తాను. ఎందుకంటే మనం వెళ్ళిన ప్రతి రెస్టారెంట్లో మనదైతే ఒక కర్రీ అయితే పన్నీర్ బటర్ మసాలా తప్పకుండా ఉంటుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, అది ఎలా చేసుకోవాలో ఇంట్లో నేనైతే చెప్తాను చూడండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం బటర్ యాడ్ చేశాక దాంట్లో లవంగాలు, యాలకలు యాడ్ చేసి అది మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇదంతా మీకు తగ్గ క్వాంటిటీ అండి. మీరు ఎంతమంది ఉన్నారు ఏంటి చూసుకుని దాని తగ్గట్టు ఆనియన్ యాడ్ చేసుకోవాలి. సో మాకైతే ఇది సరిపోతుంది. నేను 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం గార్లిక్, జింజర్ యాడ్ చేస్తున్నాను, పేస్ట్ కాదు. ఎందుకంటే పేస్ట్ వేస్తే ఆనియన్ ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. అందుకని నేనైతే ఇవి ట్రై చేశాను. ఇది మంచి కుక్ అయింది అన్నాక నేనైతే 2 మీడియం సైజ్ టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది మంచి కుడికాకి ఇలాగో గ్రైండ్ చేస్తాం కదా. సో దీన్ని అయితే కవర్ చేసి 10 మినిట్స్ వదిలేయాలి, లో ఫ్లేమ్లో కుక్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసి నేనైతే కొంచెం బటర్ యాడ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు పన్నీర్ని ఫ్రై చేయాలి కదా. కొంతమంది డైరెక్ట్గా పచ్చి పన్నీరే వేస్తారు, బట్ అది మంచిది కాదు, టేస్ట్ కూడా మంచిగా ఉండదు. సో నేను అందుకని ఇలా హాట్ వాటర్లో ఉంచి దీన్ని సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు తీసాను బయటకు. చూసారు కదా, ఇప్పుడైతే నేను నా సైజుకు తగ్గట్టు క్యూబ్స్ లెక్క కట్ చేశాను. మీరు కూడా మీకు తగ్గ సైజుని కట్ చేసుకోండి. ఇప్పుడు పన్నీర్ని ప్యాన్లో వేసి ఫ్రై చేసేయండి. సో లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే పన్నీర్ మంచిగా ఏమంటారు పచ్చి స్మెల్ అనేది ఉండకూడదు. అందుకనేసి లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఆ స్మెల్ కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా, ఆనియన్ పైన కొంచెం క్యాష్యూస్ వేసి గ్రైండ్ చేశాను. సో ఇప్పుడైతే బాండీ రెడీ. దీంట్లో ఒకటి బిర్యానీ ఆకు, కొంచెం ఆనియన్, ఒక 2 గ్రీన్ చిల్లీ, మిర్చి పౌడర్, గరం మసాలా, ధనియా, జీలకర్ర, టర్మరిక్, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేశాక ఇలా వచ్చాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేశాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి, లేకపోతే అది గట్టిగా అయిపోతుంది. సో చూసారు కదా, కొంచెం వాటర్ యాడ్ చేస్తే అది మంచిగా కుక్ అయ్యే వరకు దగ్గరకు వస్తుంది. ఇలా వస్తుంది ఈ టెక్స్చర్ కూడా. సో మాకైతే పన్నీర్ ఇప్పుడు బాగా ఏమంటారు మసాలా అయితే బాగా కుక్ అయిపోయింది. దీనిపైన డైరెక్ట్గా పన్నీర్ యాడ్ చేయకుండా కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇది డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. చాలామందికి తెలియదు, బట్ ఇది ఇలా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది అందరికి కూడా. చూసారు కదా, ఇలా కొంచెం కసూరి మేతి పైన వేసాక దీన్ని మళ్ళీ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి, ఎందుకంటే ఆ స్మెల్ అనేది మన గ్రేవీకి పట్టాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేయాలి. అంతే, ఇలా ఒక 5 మినిట్స్ మీరు వదిలేసారంటే పన్నీర్ కూడా మసాలా పట్టేస్తుంది బాగా. సో ఆల్మోస్ట్ అయిపోయింది. దీనిపైన కొంచెం మన కొత్తిమీర వేసామనుకోండి, ఇంకుంటుంది టేస్ట్. అబ్బా, ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా తిని ఎలా ఉందో చెప్పండి, కమెంట్స్లో నాకైతే మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.